కూర్చుర్రు చేతగారు పెద్దమ్మలు నాడు ఏం చేస్తున్నారు ఓపిక లేదు కాబట్టి కాలు వస్తుంది ఏదో ముచ్చడిన్న పాపం చెవులతో ముచ్చడి భగవంతుడు చూడబోయినా నచ్చిపోవాలి ఈ నచ్చిపోతే కాళ్ళు నొప్పులు తక్కువైతాయి ఎక్కువైతాయి వీళ్ళందరూ పెద్ద మనుషులా ఇదంతా మా వాళ్ళే ఏమన్నావు ఏమన్నా వెళ్ళాక వద్దే వద్దు వెళ్ళిపోయిగా కాదు ఏదో ఆడది కాబట్టి ఏదో అల్ప నిలిపలేక అంచిన ఒక మాట ఆడి అన్నంత మాత్రాన్ని వెళ్ళిపోతావా విడివని ఏదో పెళ్ళి పెరుగు పోసి మాడిగా పచ్చడి అయిపోతే రోకలు పడి తీసుకొని రెండు తెగి బాధట వనినాట ఎందుకంటే సంగతి చూడుకోలేదు నా డోలు తారు గజ్జలు గచ్చిపోతే ఇప్పుడు బండమే పాసులు పుట్టట్టు పుట్టాయి చెప్పాలని చెప్పేవారు కదా ఎట్టమంటే వస్తున్నాడు మల్లనాడు పోసింది బండి బండారి కొట్టినట్టు లోకమాల ఎట్లమ్మా రానవస్తా ఉన్నది దేవి నాకు పువ్వ అందరు పెడుతుంది కానీ తమ్ముడా పండుగ పోతుడికి ఏమి ఆపద కలిగింది మానవుడు
ఇవన్నీ అక్కడున్నప్పుడు మరి ఇవన్నీ రాలేదు నాకు బాధ వచ్చి బయటికి వెళ్ళిపోతున్నా అయితే నా పిల్లని నాకు పంచాయతీ వచ్చింది కానుకోని మాట్లాడుకున్నావు అదేమన్నది సంతృప్తిలో కారం నీకు నాకు దూరం అన్నది ఏమన్నది నాకేం చెప్పదా మరి ఎర్ర జెండల గుమ్మడి పనులు ఒంటరిగా పోతున్నావు కారణానికి పోతే కారణం ఏంది నీకు తిరుపతి గడదారు మంది మారడం మా మస్తు ఉండే అక్క చెప్తారు ఊళ్ళో చెప్పారు పంచాయతీ ఊళ్ళో చెప్పారు అక్కడ నీకు అంతా చెప్పే ఉంటుంది ప్రజల పిల్ల చెప్పలే నాకేం చెప్పాలి నేనే ఇష్టపడి వస్తున్నా పంచాయతీ పిల్ల నాకేం చెప్పాలి సంతాన గోరణిక మరి సోదరుడు తెమ్మన్నా సముద్రాలు ఒకటి అనుకున్నది అర్థం కొల్ల మీద నా నాదులు మళ్ళా నాకు ఎంత నెమ్మల ఉండు అయితే పర్వతం గుళ్ళ మీద మల్లయ్య మంచిగా నాకైతే నిమ్మలు అంటుందా పాలు మొక్కలకి ఏడు పక్షులకి పోతే మంచిగా లేడు అనుకోని తిట్టిందా బయ్యాల పిల్ల బాలమేడలమ్మ కంటే అందమైన మాకు లేదు రాని తమ్ముడా తమ్ముడా